Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. ఏంటి ఎక్స్పోజింగ్ అసలు కిటికీలు కూడా తెరుచున్నాయి. కిటికీ ఏంటి FB లో పోస్ట్ చేసింది. జూమ్ చేసి చూస్తుంటారు. ఎన్ని లైక్లు వచ్చాయి? 40 in 30 seconds అండ్ గ్రోయింగ్. షవర్లో సెల్ఫీ తీసుంటే సెంచరీ కొట్టేదాన్ని. స్టూపిడిటీ కూడా హద్దుండాలి. వెళ్ళి మార్చుకో, చూడలేకపోతున్నా. అనవసరమైన పోస్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఆపేసి ముందు తానియా మీద ఫోకస్ చేయి. తానియాతో కనెక్ట్ అవ్వు. అదే ఫేస్బుక్ లో ఆమె గురించి మొత్తం తెలుసుకో. నువ్వే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపు ఇప్పుడే. డూ ఇట్. తాన్యాక ఎస్. ఓ తానియా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్. హే యాక్సెప్ట్ చేయి. ఐఎమ్ షూర్ షీ ఆల్సో మీన్స్ వార్. తను నిన్ను చెక్అవుట్ చేస్తుంది. వావ్, షీస్ గుడ్ అట్ ఆఫీస్ పార్టీస్. ఎక్కడ చూసినా అద్రిపోయింది. ఏం బాడీ లాంగ్వేజ్. నేనే గనక మగాడినయ్యుంటే నేను కూడా వెంట పడేదాన్ని. అస్సలు ఇలాంటి అమ్మాయి మీద పడుతుంటే పాపం. విక్కీ మాత్రం ఏం చేస్తాడు? నువ్వే మగాడు అయితే ఆడవాళ్ళంతా జెండర్ చేంజ్ చేసుకుంటారు. ఈ మగవాళ్ళంతా ఇంతే. అట్రాక్షన్ ఎటువైపు ఉంటుందో అటెన్షన్ అటువైపు వెళ్తుంది. మెదడు మనసు కంటే ముందు వాళ్ళ కళ్ళకి నచ్చాలి. ఓ అమ్మా, ఏదైనా ఆలోచించావా? ఆగాగు. ఆ యుఎస్ సంబంధం గురించి మాట్లాడుకో, ఇంకేదైనా మాట్లాడు. బా అదేనే, వాళ్ళ అబ్బాయి గురించి. అమ్మా ఆపు, నేను ఫోన్ పెట్టేస్తా. పెట్టు. నేనంటే అందరికీ చులకనే. నువ్వేమో నా మాట వినువు. ఆవిడేమో ఇంటికొచ్చి వియ్యపురాలా అని కూర్చుంటుంది. మొన్నటికి మొన్న కిచెన్ లోకి వచ్చేసి పిండి వంటలు చేయడం మొదలు పెట్టేసింది. నాకు నేర్పించడానికట. వాళ్ళ అబ్బాయి పండక్కి వస్తే నేను చెయ్యొచ్చట. నిన్నటికి నిన్నొచ్చింది తన కోడలు నగలు అంటే నీవే తీయించి చూసి వెంటనే మార్చాలని రేపు షాపింగ్ ప్రోగ్రాం పెట్టింది. నేనెవరికి చెప్పుకోను. బాగైంది. నన్ను అడగకుండా చేయొద్దంటే విన్నావా? అది కాదే. అమ్మా ఆపు, నాకు అంటించకు. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్. యాక్చువల్లీ షీస్ వెరీ గుడ్. వీ హ్యావ్ టు బీ. ఇప్పుడు నువ్వు పోగొని విజువల్ గా ఇంప్రెస్ చేయాలి. గర్వంగా చెప్పావు. విక్కీ నాలో మనిషిని చూశాడు, ఆడపిల్లని కాదు అని. నువ్వు ఆపు. రమ్య నువ్వు చెప్పు. ట్రై చేయడంలో తప్పనిపించట్లేదు, కానీ నాలో చేంజ్ ఎలా? ఓ నేను చేసుకుంటాను. ఇప్పుడు మనం మోమన్ దింపాల్సిందే, తప్పదు. మోమనా? వాడెవరు? వాడు ఎవడా? ఫ్యాషన్ ఇండస్ట్రీకే ఫ్యాషన్ నేర్పించేవాడు. ది స్టార్ హూ హాస్ మేడ్ మెనీ స్టార్, టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్, ఫిల్మ్ స్టార్స్, మోడల్స్, మినిస్టర్స్, చివరికి మనలాంటి కామనర్స్ కూడా స్టైల్ నేర్పిస్తాడు. ఫ్యాషన్ మ్యాగజైన్స్ లో తన మీద ఎన్నో ఆర్టికల్స్, నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా గెలిచాడు, తెలుసా? ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు షీ వాజ్ దిస్. ఒక్కటంటే గుడ్. డస్ దిస్ మీన్ టూ గుడ్? వేస్ట్. యాజ్ ఇన్ డబ్ల్యూ. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత షీ బికేమ్ దిస్. వర్స్ ఎం. మోమిఫైడ్. వావ్. మీలో మార్పు తీసుకురావడానికి నేను చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. నేను చాలా స్ట్రిక్ట్. షేప్ అప్ ఆర్ షిప్ అవుట్. అందుకే ఫుల్ ఫీ కలెక్ట్ చేశా. ఫ్యాషన్ కి ముఖ్యంగా కావాల్సింది సింప్లిసిటీ. అంటే యూ హ్యావ్ టు బి సింప్లీ సూపర్. కెన్ యూ బి? సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఎప్పుడు వచ్చామనేది కాదు, ఎలా వచ్చామనేది ఇంపార్టెంట్. నాకు స్ఫూర్తినిచ్చిన ఫ్రెండ్ చెప్పినట్టు గ్రాండ్ ఎంట్రన్స్ అంటే ఠడామని డోర్ ఓపెన్ చేసి వెళ్ళకూడదు, అలాగే మరీ సైలెంట్ గా వెళ్ళకూడదు. రైట్ మూమెంట్ అండ్ రైట్ యాటిట్యూడ్ తో డోర్ ఓపెన్ చేసి
ఒక్క నిమిషం ఆగి తెలియనట్టుగా ఏదో సైగ చేసి లైక్ అ స్మైల్ అండ్ వెయిట్ ఫర్ ది అటెన్షన్. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అబ్బాయిలు అమ్మాయిలకి ఎప్పుడూ అటెన్షన్ ఇస్తారు. దట్స్ మేల్ ఇన్స్టింక్ట్ లైక్ మై ఇన్స్టింక్ట్. అది తీసుకుని మెల్లగా నీ చైర్ దగ్గరికి వెళ్ళు. ఎక్కువగా మాట్లాడకు, తక్కువ మాట్లాడకు. ఆల్వేస్ గో ఫ్యాషనబ్లీ లేట్. నౌ ఇట్స్ యువర్ టర్న్. Waste, as in W. Okay, you have been mummified. So, guys, we finally got the project. Check the details with Chaitanya. And Anu, hello. I want you to get all the information of the clients, okay? ఓకే. Is everything clear? Because this is a very important project. ఏంటి రమ్య ఇంత లేట్? అసలే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద డిస్కషన్ జరుగుతుంటే అయినా నువ్వేంటి లేట్ ఏంటి? సారీ, ట్రాఫిక్ లో స్టక్ అయిపోయాను. వావ్, ఎంట్రీ ఎదిరిందిరా. యా కొంచెం తొందరలో ఉన్నాను. సారీ. నా బుటీక్ లాంచ్ పార్టీకి ఇన్వైట్ చేయడానికి వచ్చాను. మీరందరూ తప్పకుండా రావాలి. అండ్ వికీ, నీ టీం అందరినీ తప్పకుండా తీసుకురా. బాయ్ గాయ్స్, ఐల్ సీ యు అట్ ద పార్టీ. బ్రో, డోంట్ వరీ. ఎప్పుడు అమ్మాయి వెంట పడే ఆ నీరజ్ కూడా హెడ్ టర్న్ ఇవ్వలేదు. ఇట్స్ జస్ట్ బిగినింగ్. తానే పార్టీకి వెళ్దామా? ఐ డోంట్ వాంట్ టు. వెళ్తే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. లెట్స్ గో. మోమో దగ్గరికి వెళ్ళి పార్టీలో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకో. సెకండ్ స్ఫూర్తినిచ్చిన నా ఫ్రెండ్ చెప్పినట్టు సోషల్ గ్యాదరింగ్ లో ఎలా క్యారీ చేయాలో చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వేరింగ్ ది రైట్ అటైర్ అట్ రైట్ ఒకేషన్. మన బాడీ ఏదో వస్తువు కాదు, కప్పేయడానికి. పిచ్చి డ్రెస్ వేసుకుంటే డ్రెస్ను గుర్తుపెట్టుకుంటారు. అదే పర్ఫెక్ట్ డ్రెస్ వేసుకుంటే అమ్మాయిని గుర్తుపెట్టుకుంటారు. దట్ ఈస్ ఫ్యాషన్. డ్రెస్సే కాదు, ఎలా బిహేవ్ చేయాలో కూడా చెప్తాను. ఇట్స్ ఓకే, యు ఆర్ మమ్మిఫైడ్. ఓకే, ఐ హ్యావ్ టు లివ్. ఫ్లైట్కి టైం అయింది. ఐ వోంట్ బి జాయినింగ్ ద పార్టీ. యూ ఎంజాయ్. ఓకే. బేబీ, ఆ అమ్మాయి రిలాక్స్ డాడ్. ఆ అమ్మాయి ఎందుకు అంత ఇంపార్టెంట్? వేరే ఆర్టిస్ట్ ని చూడొచ్చుగా. బేబీ, ఐ నీడ్ హర్. వాట్ హ్యాపెన్ దట్ డే వాస్ రాంగ్. ఆ రోజు నేను చేసిన తప్పమ్మా. ఐ హ్యావ్ టు అపాలజైజ్ టు హర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ప్లీజ్. నేనున్నాను కదా డాడ్, ఐల్ ఫైండ్ హర్. ఇప్పుడు నాకు వికీ హెల్ప్ కూడా ఉంది. చేస్తావు కదా? యా. ఓకే, చేస్తావు కదా? ఎస్. నువ్వు చేయాల్సింది అమ్మాయిని వెతకడమే కాదు తాన్య, తనతో మీ మదర్ పోర్ట్రేట్ని చేయించాలి. అప్పుడే యువర్ ఫాదర్ విల్ బి వెరీ హ్యాపీ.
Wow. Hi. Look, who is heating up the place? Stop it. You look good. Thank you. Vicky? Excuse me. Yeah, sure. నేను వెళ్తాను బేబ్. అదేంటి అప్పుడే? నేను వచ్చిన పని అయిపోయింది. సోఫా యూర్ డూయింగ్ గుడ్. విక్కీ అటెన్షన్ కూడా సంపాదించేశావు. చలో ఐల్ సీ యూ. బాయ్. వికీ, That's cool. Huh? రమ్య ఈ మధ్య చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంది. I don't think so. రమ్య నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. నీకు అనిపించట్లేదా? నాకు అనిపించట్లేదు. షీఈ్ లుకింగ్ గుడ్. అయినా డోంట్ టాక్ నాన్ సెన్స్ అబౌట్ హర్. అబ్బో, సాఫ్ట్ కార్నర్ మరి ఇంకేమైనా ఉందా? నో, తను మంచి కోవర్కర్. దట్స్ ఇట్. కార్నర్ కొంచెం ఎక్కువ సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ వీపీ పొజిషన్ రమ్య కొట్టేసేలా ఉంది. ఏదో ఒకటి చేయాలి. You know, no affairs and no love with office colleagues. అవునా? ఎందుకు? ఎనీ రీజన్? దానివల్ల ఆఫీస్లో పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అండ్ కెరియర్ ఫెయిల్ అవుతుంది. అది నా ప్రిన్సిపల్. కమ్ ఆన్, డోంట్ బి స్టూపిడ్. నీకు తెలియకుండానే ప్రేమలో పడితే? తెలుసు, అదే కదా ప్రాబ్లం. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అట్లాంటిదేమీ లేదు. వికీ, యా. బాయ్. సారీ, నాట్ దేర్. ఓకే. హలో, రమ్య, చిన్న చేంజ్ ఇన్ ప్లాన్. ఏంటి? క్విక్ సెల్ఫీ కెఫేకి వచ్చాయి. ఓ, అక్కడికా? సరే, స్టార్ట్ అవుతుంది. హలో, హా వికీ, ఎక్కడ? సేమ్ స్పాట్. ఓ, హాయ్. Wow, you look fantabulous. కొద్దిగా హెవీ. I can't pull it off. నువ్వేమంటావు వికీ? ప్లీజ్ తిందామా? తిన్నాక ఒకరినొకరు బాగా పొగుడుకోవచ్చు. దట్స్ రైట్ పోగు. నువ్వు నన్ను బాగా అర్థం చేసుకుంటావు. ఐఎమ్ వెరీ హంగ్రీ. లెట్స్ హ్యావ్ సంథింగ్. పోగు, తాన్యా హైదరాబాద్ వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. లొకేషన్ మన ఫేవరెట్ ప్లేస్కి తనే చేంజ్ చేసింది. దిస్ ప్లేస్ ఇస్ రియలీ గుడ్. అయినా నీ బర్త్డే పార్టీ ఎలా మిస్ అవుతావు వికీ? రమ్య, నువ్వు ఇక్కడ రెగ్యులర్ గా కూర్చునే ప్లేస్ ఏది? ఓ, ఐఎమ్ సో సో సారీ. నీ ప్లేస్ నేను తీసుకున్నానా? రారా ఇక్కడ కూర్చో. నో నో, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. ఓకే. పోగు, ముంబైలో మన ఆఫ్టర్ పార్టీ అస్సలు మర్చిపోలేను. అండ్ ఐ లవ్ యువర్ గిఫ్ట్స్. యు నో, రమ్య ఇస్ ఎ ఫ్యాబులస్ ఆర్టిస్ట్. అవునా? చూస్తే అలా అనిపించట్లేదే. ఏ అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీలో వర్క్ చేస్తుందని కెన్ షీ బి ఎ గ్రేట్ ఆర్టిస్ట్? షీ ఈజ్. నాకు అర్థం కాకపోయినా ఐ లైక్ హర్ వర్క్. మై డాడ్ ఇస్ అన్ ఆర్ట్ లవర్. రెగ్యులర్గా పెయింటింగ్స్ కొంటూనే ఉంటారు. నచ్చితే ఎంతైనా ఇచ్చి కొనేస్తారు. నిన్ను రికమెండ్ చేస్తాను. ఓ, దట్స్ ఓకే. అయినా నేను అమెచర్, సో మీ డాడ్ రేంజ్ కి నా పెయింటింగ్ సరిపోకపోవచ్చు. తనెప్పుడు ఇంతే తాన్యా. నీ రేంజ్ నీకు తెలియదు రమ్య. ఎనీవే, మన ఫేవరెట్ డిష్ ఆర్డర్ ఇచ్చా. ఏంటది? సాటెడ్ మష్రూమ్స్.
నో 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 పోగు, మష్రూమ్స్ ఆర్ పాయిజనస్. మొన్ననే ఒక ఆర్టికల్లో చదివా, తినొద్దు. కమోన్ తాన్యా, ఇక్కడ ఇష్టపడి తినే ఒకే డిష్ ఇది. ప్లీజ్ నా కోసం తినొద్దు, ఇట్స్ పాయిజన్. తను తింటుంది. రమ్య ప్లీజ్. వికీ కొంచెం వాటర్ పాస్ చేయవా? యా. మంటగా ఉందా? చికెన్ ఇస్ వెరీ స్పైసీ పోగు. అవును, నేను ఇలా చూస్తుంటే నాకు మండిపోతుంది. వికీ, ఐ హావ్ టు గో. నో, తొందర ఏముంది? వెయిట్, తాన్యాకి ఎలాగో ఫ్లైట్ ఉంది. వీ టూ కెన్ హ్యాంగ్ అవుట్ ఫర్ అ వైల్. ఇట్స్ ఓకే వికీ, మనం ఇక్కడే ఉంటాం కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. యూ గైస్ ఎంజాయ్, నాకు పని ఉంది. పోగు చూడు, ఇప్పుడే ఫ్లైట్ క్యాన్సిల్ చేశా. ఫస్ట్ బెంగళూరు అండ్ చెన్నై అనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రయారిటీ మార్చి నా నెక్స్ట్ బుటీక్ హైదరాబాద్లోనే పెడదామని డిసైడ్ అయ్యాను. యూ నో వై. కమ్ లెట్స్ గో ఫర్ ఎ డ్రైవ్. పాపం రమ్యకి పని ఉన్నట్టుంది. విష్ షీ కుడ్ జాయిన్. కమ్ కమ్ లెట్స్ గో.